సో హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే రూమ్ నుంచి దర్శనానికి అయితే వెళ్తున్నాం. సో సోమనాథ్కి దర్శనానికి ఎందుకు మొదటి జ్యోతిలింగం అంటే దీనికి ఒక పెద్ద చరిత్ర అయితే ఉంది. సో ఒక 15 to 20 టైమ్స్ గాజీ మహమ్మద్ అనే ఒక కింగ్ అన్నమాట, ఎంపరర్ ఆ టైమ్స్లో. సో 25 టైమ్స్ 15 టైమ్స్ దీన్ని డిమాలిష్ చేయడానికి అయితే ట్రై చేశారు, బట్ అది కుదరలేదు. సో అంత పెద్ద స్ట్రాంగ్ కింగ్డమ్ అనమాట అది. ఎంతోమంది వేల సైనికులతో ట్రై చేసినా కానీ అదైతే కుదరలేదు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే సోమనాథ్ నుంచి స్ట్రైట్గా చూసుకుంటే ఎక్కడా కూడా ల్యాండ్ అనేది ఉండదు. సో జీరో ల్యాండ్ అనమాట, మొత్తం సీ లెవెలే ఉంటుంది. సో ఇలాంటి ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రాన్ని చూసుకోవడానికి మనమైతే ఇప్పుడు లేట్ లేకుండా తెలిపోదాం. ఎవరైనా కొత్తగా వస్తే బ్లాగ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ లేకుండా మనమైతే సో మొత్తం చూడండి, ఉత్తకాలతో అయితే వెళ్తున్నాం మొత్తం కూడా. ఎందుకంటే ఆల్రెడీ వర్షం పడుతుంది, జారిపోతుంది అని చెప్పేసి అందరూ వర్షంలోనే వెళ్తున్నారు దర్శనానికి. మేము కూడా వెళ్తున్నాం. ఇంకా ఎందుకులే, ఎంత టైం పట్టినా సరే ఎర్లీగా దర్శనం అయితే అయిపోతుంది అని చెప్పేసి వెళ్తున్నా. టెంపుల్ కనిపిస్తుందా? అక్కడ ఉంది చూడండి, అదిగో ఓయి నా టెంపుల్. ఓ నయ్యే, ఓ హనుమాన్ జీగా టెంపుల్ ఎక్కా. అది హనుమంతుడు టెంపుల్. బాగా ఇక్కడికి బాగా కనిపిస్తున్నాడు, కొండనెత్తుకొని వెళ్తూ టెంపుల్ మీద. అసలు లిటరలీ చెప్పాలంటే ఒక 27 years పర్సన్ ట్రావెలింగ్ చేయడం అనేది ప్రతి ఒక్కరికి లైఫ్లో డ్రీమ్లా ఉంటుంది. బట్ ఏంటంటే అది కూడా 12 జ్యోతిలింగాలు ఇంత చిన్న వయసులో చేస్తున్నాను అంటే నిజంగా ఒక పెద్ద మనిషి నాకైతే కామెంట్ పెట్టారనమాట, ఏ జన్మలోనూ నేను చేసుకున్న పుణ్యం ఇది. సో అందుకని చెప్పేసి ఇంత చిన్న ఏజ్లో, దట్టు బిఫోర్ మ్యారేజ్, నేను 12 జ్యోతిలింగాలు అయితే చూడగలుగుతున్నా. దానికైతే చాలా ప్రౌడ్ ఫీలింగ్ అయితే ఉండింది నాకు, చాలా స్ట్రాంగ్ ప్రౌడ్ ఫీలింగ్ అనమాట. ऐसा इतना एज में 12 ज्योतिर्लिंग में कंप्लीट कर रहा है, बहुत बड़ी बात है। बहुत बड़ी बात है। कमेंट्स में इतनी बारिश हो रहा है। हाँ भैया भी, भैया సో ఈ భయ్య కూడా అయితే 12 జ్యోతిర్లింగాలు నార్మల్గా చేశాడు. అంటే వ్లాగర్ కాదు, బట్ నార్మల్గా చేశాడు. సో అదృష్టం ఉండాలి దేనికైనా. తినే అన్నం మెతుకు మీద కూడా మన పేరు ఉండాలంటారు. అలాంటిది ఒక పుణ్యక్షేత్రానికి, ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రానికి నేను తిరుగుతున్నాను అంటే అదృష్టవంతుడును. ఇంకా మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. మనమైతే వ్లాగ్లో కంటిన్యూ చేద్దాం. ఇంత వర్షంలో కూడా ఇంత క్రౌడ్ యాడ్ నుంచి వస్తున్నారు నాకైతే అర్థం కావట్లా. సముద్రం మట్టాను ఉంది ఇది, ఈ గుడి అనేది. సో ఇక్కడ నుంచి ఇంకా సముద్రం ఒడ్డే దగ్గర వర్షం పడుతుంది. ఫోన్ లోపలికి మొబైల్ ఎలా లేదంటున్నారు, చూద్దాం ఉందో లేదో. మీరు సోమనాథ్ వచ్చినప్పుడు మీకు స్టే గురించి మీరైతే బాధపడద్దు. మీరు సింగిల్గా వచ్చినా సరే, లేకపోతే ఎలా వచ్చినా సరే, 90 rupees లాక్ డార్మెటరీ అయితే మీకు దొరకడం చాలా కష్టం. అందు కూడా కొంచెం నీట్గా అయితే ఉండదు. వాడు పూల మాల కొనలేదని చెప్పేసి మీరు డబ్బులు వేస్తారనుకుంటాడు. నాకేదో మీరు డబ్బులు వేయదని చెప్తున్నాడు. సో అది సో మీరేంటంటే సింగిల్గా వచ్చినా కానీ మీకు ప్రాబ్లం అయితే ఉండదు. మీరు డార్మెటరీ అయితే ఉంటుంది. 90 rupees డార్మెటరీ అయితే మీకు 90 rupees డార్మెటరీ అయితే దొరకదనమాట. సో మీరు ఇక్కడ ఎవరైనా వస్తే ఫ్రెండ్స్ చేసుకొని వాళ్ళతో పాటు మీరు మింగిలవచ్చు. సో దీస్ ఆర్ మై ఫ్రెండ్స్. సో వీళ్ళతో అయితే నేను రూమ్ షేర్ చేసుకున్నా. పర్ పర్సన్ వచ్చేసి 200 rupees పడింది. సో ఇదంతా కూడా సోమనాథ్ టెంపుల్ ఏరియా. సో టెంపుల్ ఓయే టెంపుల్ చాలా ఈజీగానే ఉంది. క్రౌడ్ ఏం పెద్దగా అనిపించట్లేదు. మరి ఎంతసేపు పడుతుంది ఏమో కానీ చూడండి అసలు చెప్పులు దేకో ఇస్కిలీమే బోలతా ఉదర్. సో మొబైల్ అయితే ఎలా లేదనమాట. పుట్ యువర్ మొబైల్, ఫోన్స్, కెమెరాస్, పాకెట్ బ్యాగ్స్, ఇంకా ఎక్స్ట్రా అన్నీ కూడా ఇక్కడ లోగా పెట్టేసేయాలి. సో మొబైల్ అయితే ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. లోపలికి అయితే ఎలా లేదు కాబట్టి బయటకు వచ్చాకైతే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. ఓకే, బాగా ఆనే కే బాద్ బ్లాగ్ కంటిన్యూ కర్. గైస్ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ ఎవరైతే 12 జ్యోతిర్లింగాలు చూడలేరో వాళ్ళు మీరు సోమనాథ్ వచ్చిన తర్వాత ఇక్కడైతే మీకు 12 జ్యోతిర్లింగాలు అయితే ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి మీకు అయితే ఇంకా ఎక్కడికి వెళ్ళే పని ఉండదు. ఈ 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది. కానీ సో అది విషయం. 12 జ్యోతిర్లింగాలు అయితే మీరు చూడాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటాయి అనమాట 12 జ్యోతిర్లింగాలు కూడా. సో దాన్ని బట్టి మీరైతే క్లారిటీగా చూసుకోవచ్చు. అంటే తిరగలేని వాళ్ళు, ఫినాన్షియల్గా తిరగలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి
సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇంత చిన్న వయసులో ఇంత మంచి అవకాశం ఇచ్చిన శివయ్యకి థ్యాంక్ యూ సో మచ్ శివయ్య. అసలు ఇలాంటి ఒకటి నా లైఫ్లో అనుకోలేదు. ఇంకా 2 చేస్తే అయిపోతుంది. చాలా అయితే మచ్చి వెయిటెడ్గా ఉన్నా కేదార్నాథ్ రావడానికి. సో మనమైతే ఏదైనా తిందాం. ఫస్ట్ బాగా ఆకలి అవుతుంది. హాయ్ భయ్యా. हाय. దర్శన్ కైసే హోగా? बहुत मस्त. बहुत మతి थोड़ा पानी परेशान. బాగా వర్షం పడింది, తడిచిపోయాం, అందుకే ఇలా ఉన్నాం. సో విషయం ఏంటంటే మాకు భీమశంకర్లోనేమో 9 గంటలు 8 గంటలు అలా పడితే ఇక్కడ మాత్రం ఆల్మోస్ట్ ఒక ఎలా చెప్పాలి మీకు చాలా తక్కువ టైంలో అయిపోయింది. లైక్ ఒక 25 మినిట్స్లో వెళ్ళాం, దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాం, అంత ఈజీగా అయిపోయింది. కాకపోతే లడ్డు ప్రసాదం కోసం మాత్రం చాలాసేపు అయితే ఆగాల్సి వచ్చింది. లైక్ ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ అయితే వెయిట్ చేసాం క్యూలో. సో నేనైతే ఇప్పుడు లడ్లు అయితే ఏం తీసుకోలేదు. కేదార్నాథ్లో గంగాజలం అయితే తీసుకుంటా. ఎవరెవరికి కావాలో చెప్తాను, స్టోరీ అయితే పెడతా. మీకు కావాల్సిన వాళ్ళు చెప్తే మీకైతే కొరియర్ చేసేస్తా. సో ఇది టెంపుల్ ఎగ్జిట్ అనమాట. బయటికి రాగానే మీ టోకెన్ నెంబర్ ఇక్కడ ఇస్తే, మీది ఏ టోకెన్ అయితే ఉంటుందో అక్కడ నెంబర్స్ రాసి ఉంటాయి. సో ఆ టోకెన్ నెంబర్ని బట్టి మీరు ఇస్తే మీ మొబైల్స్ అయితే మీరు రిసీవ్ చేసుకోవచ్చు. సో ఆ సైడ్ వచ్చేసి సబ్మిట్ చేస్తాం, ఈ సైడ్ వచ్చేసి రిసీవ్ చేసుకుంటాం అనమాట. సో ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే వద్దు. ఇది టెంపుల్ ఎగ్జిట్కి ఆపోజిట్లోనైతే ఉంటుంది. సో మర్చిపోవద్దు ఇది కూడా. సో దర్శనం అయితే అయిపోయి ఇప్పుడే బయటకు అయితే వచ్చేసాం. ప్రసాదం ఇచ్చారు గాయస్, లిటరల్లీ ప్రసాదం అయితే ఎక్సలెంట్గా ఉంది. అంటే మన సైడ్ ఉర్లగడ్డ, బాయిల్ చేసిన ఉర్లగడ్డ పచ్చిమిరపకాయలతో చేస్తారు కదా, అదనమాట. అది స్వీట్గా ఒకటి ఇచ్చారు, హాట్గా ఒకటి ఇచ్చారు, అంటే స్పైసీగా ఒకటి ఇచ్చారు. బాగుంది. ఈయన ఎవరో తెలిస్తే మీకు చెప్పండి, ఈ రాజు ఎవరో తెలిస్తే. అన్ని మింగేసిన వస్తువులు ఇవి. సో మొత్తం శంఖాలు అయితే ఉన్నాయి చూడండి, ఊది చూపిస్తాడు ఒకటి. మనకైతే ఊదటం రాదు, సో మనకొద్దు. బీచ్కి అయితే ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకున్నాం 5 రూపీస్ పెట్టి. లోపలికి అయితే వెళ్తున్నాం. సో చూడు మొత్తం షాపింగ్ ఏరియా ఇదంతా. సో లోపలికి ఎంటర్ అవ్వాలంటే 5 రూపీస్ అనమాట. బేల్పూరి. సో మొత్తం కూడా చూడండి షాపింగ్ ఏదైనా కావాలంటే చేసుకోవడానికి. ఎంట్రన్స్ టికెట్ అయితే పెట్టారు దీనికి 5 రూపీస్. గొట్టాలు గాయస్. కాకపోతే చిల్లీ పౌడర్ వేసలేవు, మన సైడ్ చిల్లీ పౌడర్ వేసి ఉంటాయి వీటి మీద. గాయస్ ఇదేదో చిన్నదాలంట, చూడండి ఎలా ఉందో వేస్తున్నాడు అన్న. వచ్చేసి మసాలా అనమాట, చూడండి మొత్తం. సో ఇది వచ్చేసి మసాలా అనమాట. ఇప్పుడే తిన్నాను. ప్రపంచంలో లేని వర్స్ట్ ఫుడ్ ఏదైనా ఉందంటే ఇది ఒక్కటే. ఈ కార్న్, స్వీట్ కార్న్ అందరూ తెలిసిందేగా. సో ఇంకా లోపలికి బీచ్ లోపలికి అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే స్టార్ట్ చేద్దాం గాయ్స్. దర్శనం చేసిన ప్రతి ఒక్కరు ఇక్కడికి బీచ్కి వచ్చి బీచ్లో ఎంజాయ్ అయితే చేస్తున్నారు. సో ఇది రాక్ బీచ్ అనమాట. మీకు రాక్స్ చూపిస్తా చూడండి. సో ఆ రాక్స్ చూసారు మొత్తం ఎలా ఉన్నాయో. ఇది మొత్తం రాక్ బీచే. సో నువ్వు ఉన్నంత వరకు, ఆ శివయ్య ఉన్నంత వరకు నన్ను ఎవరు ఆపలేరు. మీరున్నారు నాకు తెలుసు. సో మనమైతే ఇంకా ఎక్స్ప్లోర్ అయితే స్టార్ట్ చేసి ఏదైనా తిన్నాం కదా. ఫస్ట్ బాగా ఆకలి అయితే అవుతుంది. సో మన సైడ్ బీచ్లో గుర్రాలు ఉంటాయి కదా, ఇక్కడ ఏంటంటే ఒంటెలు ఉన్నాయి. ఎందుకంటే గుజరాత్ మొత్తం ఇవే ఉంటాయి. సో ఒంటెల మీద అయితే తిప్పుతున్నారు అనమాట. ఇదిగో ఒంటె, ఎంత హైట్ ఉంది ఇది. గైస్ బే ఆఫ్ బెంగాల్ బీచ్కి అరేబియన్ బీచ్కి డిఫరెన్స్ చెప్తే చూడండి. ఇది మొత్తం శాండ్ చూడండి, నల్లగా అయితే ఉంది. మన సైడ్ శాండ్ వచ్చేసి మొత్తం ఎల్లో కలర్లోనే లేకపోతే వైట్ కలర్లోనే ఉంటుంది కదా, రెడ్ శాండ్. కానీ అరేబియన్ సీ గాయస్. గాయస్ ఇందాకైతే మన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే నేను ఫుడ్ తినడానికి అయితే వీళ్ళతో మిస్ అయిపోయాను, అంటే జనాల్లో మిస్ అయిపోయాను అనమాట. ఇంకా కాల్ చేయడానికి నా దగ్గర నెంబర్ కూడా అయితే ఉంది కానీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండడం వల్ల కుదరలేదు. సో అందుకని చెప్పేసి నేను రూమ్కి అయితే. సో విషయం ఏంటంటే వాళ్ళు తినేసి వచ్చారనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు నేను వెళ్తున్నాను తినడానికి. సో వాళ్ళైతే గుజరాత్ థాలీ తినారంట, బాగుందంట. రెస్టారెంట్ పేరు కూడా అయితే చెప్పారు. సో అక్కడికి వెళ్ళి మనం కూడా అయితే గుజరాత్ థాలీ అయితే తిని టేస్ట్ అయితే చేసి ఎలా ఉందో చెప్దాం పదండి. సో ఇదేనమాట రెస్టారెంట్. గుజరాత్ థాలీ అయితే తిన్నారంట. మనం చూద్దాం, ఏది ఉంటే అది తిందాం ఫస్ట్ అయితే వెళ్ళి. సో వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టాం. దానికి ఆనియన్స్, లెమన్ అయితే ఇచ్చాడు. టేస్ట్ అయితే కొంచెం ఉప్పుగా ఉంది కానీ బాగుంది. సో లైట్గా అయితే పెప్పర్ యాడ్ చేశాను. సో సెట్ అయిపోయింది. వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ 140 రూపాయలు ఏంట్రా. మా ఊర్లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎక్స్ట్రా ఒక ఎగ్ వేసి ఇస్తాడు, అదే వచ్చేసి 90 రూపాయలు లేదా 100 రూపీస్ ఇంకొక ఎగ్ ఎక్స్ట్రా వేస్తే. ఇంత ఫ్రైడ్ రైస్, ఇంత వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఇంత డబ్బులు పెట్టి నేనైతే నా లైఫ్లో తినలేదు. ఇప్పటి వరకు నేను తిరిగిన హోటల్స్లో వన్ ఆఫ్ ద యావరేజ్ ఫుడ్ ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉంది.
బట్ మళ్ళీ దానికి 104 రూపాయలు ఖర్చు పెట్టాను. వేస్ట్, వర్త్ కాదు. సో పోహా ఉంటే అదే తినేవాడినాము. 20 రూపాయలు అయినా సరే వర్త్ అది. ఇంకేం చేయలేం. స్టమక్ ఫుల్ అవ్వలేదు, టేస్ట్ ఉప్పగా ఉంది. అంటే వెనిగర్ ఎక్కువ వేసిండు, దానివల్ల ఉప్పు ఈజీగా అర్థమైపోతుంది. బయటకు అయితే వచ్చాను అనమాట ఫ్రెష్గా. ఈరోజు రెస్ట్ తీసుకున్నాను. సో ఒకసారి నైట్ వ్యూ ఎలా ఉందో చూడండి. చింపేసింది లిటరల్గా. ఫుల్ వర్షం అనమాట. ఇదిగో బాయ్స్ అయితే ఉన్నారు. సో ఆ బ్రో వచ్చేసి రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నాడు, వీళ్ళేమో ఇప్పుడే వెళ్ళిపోతాను అంటున్నారు. నాకేం అర్థం కాలేదు. రేపు మార్నింగ్ ద్వారకా ఒక్కడే వెళ్ళాలి, బట్ వీళ్ళిద్దరు ద్వారకానే వెళ్తున్నారు. కానీ నాకేం చెప్పట్లేదు, క్లారిటీ ఏంటో అడుగుదాం. సో వ్యూ అయితే చూడండి ఎలా ఉందో. సముద్రం ఒడ్డున ఉండడం వల్ల వర్షం అయితే పడుతూనే ఉంది, మార్నింగ్ నుండి పడతానే ఉంటుంది ఇంకా. సో ఇప్పుడైతే బయటకు వచ్చి టీ తాగి ఏదైనా తిందామని చెప్పేసి అయితే వచ్చాం, చలికి తట్టుకోలేక. బీచ్ చూసి వెళ్ళి తిందామని చెప్పేసి బీచ్ దగ్గరికి వస్తే ఇలా వానలో స్టక్ అయిపోయి ఇలా గోడ కింద అయితే దాక్కున్నాం ఎవరికాల్లో. చూడండి ఎలా పడుతుందో వర్షం. సో అలా ఉంటుంది విషయం. వర్షంలో తడుచుకుంటూ ఇక్కడ గోడ కింద అయితే నుంచాము. తగ్గితే రూమ్కి వెళ్ళిపోదామని చూస్తుంటే తగ్గట్లేదు. పడుతుందో ఫుల్ వర్షం, అసలు గ్యాప్ అనేది లేదు. దాదాపు గంట నుంచి అయితే పడుతుంది. సో మేమైతే ఇక్కడ ఇది ఉంది, అన్నదాన బ్రష్ ఉంది లోపల. సో దీని లోపల ఏంటంటే మీకు 80 రూపీస్కే అన్లిమిటెడ్ ఫుడ్ అయితే ఉంటుంది అనమాట. మార్నింగ్ 10 నుంచి 6 బజే టు 10 బజే బ్రేక్ఫాస్ట్. 6 నుండి 10 గంటల వరకు అయితే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. 10 to 3 గంటల వరకు అయితే మళ్ళీ లంచ్ అయితే ఉంటుంది. మళ్ళీ 3 నుంచి నైట్ 12 గంటల వరకు మళ్ళీ ఫుడ్ అయితే ఉంటుంది. సో ఎవరైనా వస్తే యూటిలైజ్ చేసుకోండి, ఎందుకంటే బయట ఫుడ్ అయితే బాగోదు. ఇక్కడ మీరు 80 రూపీస్ ఇచ్చినా సరే అన్లిమిటెడ్ వర్త్. సో వర్త్ అయితే ఉంటుంది, అందుకని చెప్తున్నా. సో మీకు యూస్ఫుల్ అవుతుంది, ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే బయట తిని డబ్బులు వేస్ట్ చేసుకోవడం, హెల్త్ పాడు చేసుకోవడం మీకు బాగోదు. కాబట్టి ఇక్కడైతే సత్రం వల్ల ఇస్తారు కాబట్టి. సో సోమనాథ్ సత్రంలోనే ఫ్రీగా బాగుంది, నేనే తిన్నా, నాకు మంచిగా అనిపించింది. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నా. మళ్ళీ ఇంకొక వ్లాగ్ అయితే మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తా. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్, లవ్ యూ యాజ్ ఆల్వేస్, బై బై.